బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దరూద్ షరీఫ్ శుభాలు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. దరూదే షరీఫ్ చాలా శుభం కలది. అల్లాహ్ సెలవిస్తున్నాడు, అల్లాహ్ మరియు ఆయన దూతలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపుతున్నారు. విశ్వాసులారా, మీరు కూడా తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదు పంపండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశం: నాపై ఒకసారి దరూదు పంపిన వ్యక్తిపై అల్లాహ్ 10 కారుణ్యాలను అవతరింపచేస్తాడు. ఇంకా అతడి 10 పాపాలు క్షమించబడతాయి మరియు 10 స్థానాలు ఉన్నతం చేయబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో ఆదేశం: నాకు అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి ఎవరంటే అత్యధికంగా దరూదు పంపే వ్యక్తి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శుభమానం అంటే పేరు విన్నప్పుడు తప్పకుండా దరూదు చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరో ఆదేశం: ఒకని వద్దకు నా ప్రస్తావన వచ్చినప్పుడు నాపై దరూదు పంపని వ్యక్తి పిసినారి అని అన్నారు. అల్లాహ్ను వేడుకునేటప్పుడు అంటే దువా చేసేటప్పుడు ముందుగా అల్లాహ్ ప్రశంస చేయాలి. దాని తరువాత దరూదు చదివి దువా చేయాలి. దువా పూర్తి అయ్యాక తిరిగి అల్లాహ్ ప్రశంస చేయాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పంపాలి. హజ్రత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదు చేయకపోతే ఆ దువాలు భూమి ఆకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దువా ముందు తరువాత దరూదు చదివినందువలన దువా స్వీకరించబడుతుంది. శుక్రవారం నాడు అత్యధికంగా దరూదు చదవాలని ఆయన ఉపదేశించారు. మస్జిద్ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు, మస్జిద్ని చూసేటప్పుడు కూడా దరూదు పఠించాలి.